ప్రభును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ దినం ప్రపంచమంతా జరుపుకునే పండుగ, శుభప్రదమైనటువంటి దినం, శుభ శుక్రవారం అని ప్రపంచమంతా కూడా మానవులందరూ కూడా మేలు కొరకై చేయబడినటువంటి శిలువ యజ్ఞ బలియాగం, మనుషుల కొరకై ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ 3 దినాలు ఈరోజు ఆయన శిలువలో ఆయన మరణించబడినటువంటి విధానాన్ని చూడబోతున్నాం. కనుక వాక్యాన్ని చదువుకుందాం రండి. లూకా సువార్త 24వ అధ్యాయం, కొంత సౌండ్ పెట్టిన ఆయన 24:7 24:7 చదువుకుందాం. మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పుచున్న మాటలను జ్ఞాపకం చేసుకోడని వారితోనేరి. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ దినం దేవుని వాక్యములో యేసుక్రీస్తు వారు ప్రపంచ చరిత్రలో ఇది శుభదినం. ఎందుకో తెలుసా? శుక్రవారం అంటే మంచి రోజు. శుక్రవారం అంటే మంచి రోజు దేనికి వచ్చిందంటే, యేసు ప్రభు వారు సర్వమానవాళ కొరకే ఏమైన రోజైనా సిలువ వేయబడిన రోజు. సిలువ ఎవరికంటే పాపాత్ములకు, బందిపోటులకు, దొంగలకు, నరహంతకులకు, వ్యభిచారులకు వేయబడినటువంటిది సిలువ. దాదాపు మనం ఉదయకాలం 150 కేజీలు బరువు మించిపోయే సిలువ అనే మాట బైబిల్ గ్రంథంలో 79 పర్యాయాల కంటే దాదాపుగా రాయబడినటువంటి విషయాలు స్వార్థ భాగాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బలమైనటువంటి ప్రభు ఆయన 90 కేజీలు బరువు కలిగి మోయలేని సిలువ మరణను కలువరిలో ఆయన మోసిన విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో సిలువ వేయబడ్డాడు. ఎవరు వేయబడ్డారు? ఆయనే వేయబడిన వాడుగా అన్నాడు. బైబిల్ గ్రంథం ఉంటుంది కదా, నా అంతటగా నేనే ప్రాణము పెట్టుచూ ఉన్నాను. బైబిల్లో రాయబడిన పాట, నా అంతటగా నేనే సిలువ వేయబడ్డాను. యేసు ప్రభువారిని బంధించుట ఎవరి వల్ల కాదు, కానీ ఆయనే తనకు తానే సరెండర్ అయ్యాడు. ఆయన ఇక్కడ మనం చదివితే సిలువ వేయబడిన వాడుగా చూస్తున్నాం. సిలువ ప్లస్ ఆకారంలోను, ఎక్స్ ఆకారంలోను, టీ ఆకారంలోను వేయబడింది. అంటే పాపాత్ముల కొరకై వేయబడినటువంటి ఆ యొక్క ప్రత్యేక రోమా ప్రభుత్వంలో రకరకాల శిక్షలు, భయంకరమైన శిక్ష తెలుసా? సిలువ శిక్ష. మరొక శిక్షలు ఏంటో తెలుసా? చనిపోయినటువంటి శవాన్ని వారి బాడీ కడతారు. ఇంకా ఏంటో తెలుసా? బతికి ఉన్నప్పుడు వారి చర్మాన్ని ఒలిచి చలచల కాగే నూనెలో వేస్తారు. అంత ఘోరమైనటువంటి శిక్షలు ఆనాటి రోమా ప్రభుత్వం భరిస్తే అతి భయంకరమైన శిక్ష. సజీవుడిగా ఉన్నప్పుడే గాయాల చేత కొట్టబడే పరిస్థితుల్లో మోయలేని మానును, కల్వరి అనగా పుర్రె ఆకారము కలిగినట్టు గొలకత్తా కొండవైపు మోయలేని మానును మానవలోకములో ఆయన మోసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి గురించి సిలువను గురించి రాస్తే 3 విషయాలు రాయబడ్డాయి. సిలువను మాట గురించి చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మాట మనం చదువుకు 3 వచనాలు చదువుదాం చూడండి. వాక్య సహాయం కొరకై హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. విడిచిపెట్టి తర్వాత యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపిక పరిగెత్తుచు ఆనందము కొరక అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, అక్కడ గమనిస్తున్నారా? సిలువలో ఆయన ఏమయ్యాడు? సహించాడు. అసలు యేసు ప్రభువుని గడ్డం పీకారు, ఆయన గుద్దారు, ఆయన పొడిచారు, ఆయన మేకులతో కొట్టారు. వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన సహించిన సిలువలో ఆయన సహించాడు. దూషించారు. నువ్వు దేవుని కుమారుడైతే నువ్వు రక్షించుకోయా, నువ్వు రక్షకుడు కదా, నువ్వు మెస్సయా కదా, నువ్వు పాపుల రక్షకుడు కదా, ఈ లోకానికి వచ్చన్నావు కదా, నువ్వేమి ఇంకా ఉన్నావు? నువ్వు దిగు మమ్మల్ని దింపు. యేసు ప్రభు వారిని వీడిని సిలువేయడు అన్నారు. ఎంత నీచంగా ఒక సృష్టికర్తను అగౌరవపరిచి మాట్లాడారు. దైవత్వం కలిగిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు, సర్వ మానవాల కొరకై ఆయన ఏమయ్యాడు? సహించాడు. ఆయన ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. ఆయన సహించాడండి. మొక్క మీద ఉమ్మేస్తే తర్వాత ఆయన కొడుతూ ఉంటే సహించాడు. మనమైతే
పక్కన తోసుకోబోతున్నా ఏమే కళ్ళు మీరు కానరాలేదేమే అంటాం. ప్రభు అలా కాదు. ఇదివరకు మనం వాక్యం విన్నాం. క్షమించిన మనస్తత్వం కలిగిన వాడు ఈ సృష్టిలో ఎవరైనా అంటే అది దేవునికే సాధ్యం. ఈ లోకంలో ఎంతగా ఏమిచ్చినా క్షమించే మనసు ఉండదు. ప్రేయసికి కూడా ఏముండదు, మనసు ఉండదు. ఒక్కోసారి క్షమించే మనసు కూడా కఠినం. బైబిల్ అంటుంది, పాటలో రాసాడు, ప్రేయసి కంటే ప్రేమించే దేవుడు ఆయన. ఈ లోక ప్రేమలన్నిటికంటే అచంచలమైన ప్రేమ అగాఫే ప్రేమ, అది క్రీస్తు కల్వరి ప్రేమ. ఆ కల్వరి ప్రేమ నీ మీద చూపించిన దాని వల్లే ఆయన సహించుకున్నాడు. సహించినటువంటి సిలువను చూస్తున్నాం. ఆ సహించిన సిలువ ఎలాగ అంటే ఆయన కొడుతూ ఉంటే బట్టలు ఆయన తీసి ఆయన కొట్టారండి. బట్టలు తీసి ఆయన కొట్టారు. ఆయన వస్త్రాన్ని లాగివేస్తారు. ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు, చీట్లు వేశారు. ఎంతగా ఆయన వస్త్రాలు లేకుండా ఆయన వేలం వేయబడిన వాడుగా మార్చబడ్డాడే, అవహేళన చేయబడిన వాడిగా మార్చబడ్డాడే. కేవలం నీకోసం. అయ్యా బాబు, ఈ రాత్రి వేళ ఎవరైనా ఛానల్లో చూస్తున్నారు, నీకోసమే ఎలా చేయబడ్డాడు. నీ కొరకు ఎవరండి ఇలా చేయబడతారు? నువ్వు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఒక పాపివి. నువ్వు దేవునికి అసహ్యునిగా బ్రతికావు, అవిధేయుడిగా జీవించావు. అలాంటి వారి మీద దేవుని యొక్క ప్రేమ సహించినట్టుగా చూస్తూ ఉన్నాం. రెండవ చూద్దామండి, యోహాను సువార్త 19:17. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో సిలువ అనే మాటలో ఉన్న మాట, సిలువ మరణం. వారు యేసును తీసుకుని పోయి అది ఆయన సిలువ మోసుకొని, అది ఆ మాట, కపాలమైన స్థలంలోకి వచ్చాడు. సిలువ మోసాడు. ఏం మోసాడు? బైబిల్ గ్రంథంలో చూస్తున్న ఇక్కడ ఏం మోసాడంటే సిలువ మోసాడు. ఇంకో చోట రాయబడుతుంది, ఇదిగో లోక పాపను మోసుకుపోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. 1:19 యోహాను సువార్తలో. అంటే లోక పాపం అనే సిలువను ఆయన మోసాడు. నీ కోసం నా కోసం మోసాడు. అమ్మా అయ్యా, మన పాపులమని, మనం దౌర్భాగ్యులమని, మనం అక్రకారులమని, మన వ్యభిచారులమని, మనం దేవునికి దూరస్తులు, మన దౌర్భాగ్యులమని, నరహంతకులమని, అలాంటి వారి కొరకై ఆయన సిలువను మోస్తాడు. మరొక మాట చూద్దామండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఎటువంటి సిలువ అనే సంగతుల మీద మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి సిలువ మరణము పొందునంతగా. ఏ మరణం ఇది? సిలువ, సహించిన సిలువ, మోసిన సిలువ, మరణించిన సిలువ. యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజు, ఈరోజు యేసు ప్రభు సర్వమానవాళ కొరకై సిలువలో తన్ను తానే ఆయన చనిపోయాడు. నీ కొరకు ఎవరైనా చనిపోతారండి? ఒక అనీతిమంతుడు కొరకు, ఒక పాపి కొరకు ఎవరైనా చనిపోతారా? 10 రూపాయలు అడిగితేనే లేదనే కాలం ఎంత దినాల్లో. ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టలేము, రోడ్లు అడుగుతున్నాడు, అమ్మా భిక్షందే మా అమ్మ అంటే లేదు పోయి అంటున్నాం. 1 రూపాయి సహాయమే లేదంటున్నామే, 10 రూపాయల సహాయమే లేదంటున్నామే. నీ కొరకు దేవుడు తన రక్తమే కార్చి సిలువలో సహించి మోసి చనిపోయాడు. ఆయన మరణించబడినటువంటి ప్రభు చూస్తున్నాం. సిలువ మరణం ఈ దినం ఆయన అనుభవించాడు. ఇది నా టైటిల్, సిలువ మరణ సందేశం. గుడ్ ఫ్రైడేలో మనం వింటున్నాం, శుభ శుక్రవారంలో. యేసు ప్రభువు వారు ఎందుకు మరణించాడో 3 కారణాలు, సిలువలో 3 కారణాలు విన్నాం. ఎందుకు మరణించడం 3 విషయాలు ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. లేఖనాన్ని చదువుకుందాం తెరచి. మనం పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపులను మాను మీద మ్రోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత. ఈ మాట మనం చదువుతుండగా వాక్యం చూస్తున్నాం. మన పాపల నిమిత్తమై చనిపోయి, ఎవరంట? మన పాపల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించాడు, ఆయనే తానే తన శరీరం. యేసు ప్రభు ఎందుకు చనిపోయి ఇప్పుడు మీరు చెప్పాలి. సిలువ ఎవరి కోసం అంటే పాపుల కొరకే. మరణం ఎవరి కొరకు? పాపుల కొరకే. ఎవరు పాపులమ్మా? మన దృష్టికి మనమే బాగున్నాను అనుకుంటున్నాం. మన దృష్టికి మనమే నీతిమంతులు అనుకుంటాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపులే. మనం జన్మ పాపులం, మనం కర్మ పాపులం.
క్రియలో పాపం, ఊహల్లో పాపం. మన పాపాలు ఎంత తెలిసినా ఎవరికి తెలుసు? మన పాపాల అమ్మ లెక్కలేని పాపాలు మన పాపాలు. ఆకాశ నక్షత్రాలు లాంటి అంత లెక్కలేనంత పాపాలు చేస్తున్నాం. ఇంకో మాట చెప్పిన, తల వెంట్రుకలకి మించిన పాపాలు. మన వెంట్రుకలు ఎంత ఉందో లెక్క పెట్టలేము, అన్ని పాపాలు చేస్తాం. చూపులో పాపం, క్రియలో పాపం, చేతుల్లో పాపం. ఒక మాట చెప్తే నిలువెల్ల విషము గదరా సుమతిని సుమతి శతకంలో రాశాడు. మానవుడు నిలువెల్ల పాపి అయ్యాడు. అట్టి పాపి కొరకై పరిశుద్ధుడైనటువంటి ప్రభు ప్రాణం పెట్టడానికి ఆయన మరణించినట్టుగా చూస్తూ ఉన్నాం. పాపుల కొరైనటువంటి మరణం అని చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి, రోమాపత్రికలోనికి 2 వచనాలు అందులోనే చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభువు ఎందుకు ఈరోజు చనిపోవాలి? పాపుల కొరకే చనిపోయాడు. రెండవది రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అమ్మా ఎవరి కొరకట్టు? ఇప్పుడు పాపుల కొరకే చనిపోయాడు. రెండవది భక్తిహీనులు. దేవునిలో మానవుడికి ఏమీ లేదు, అసలు భక్తే లేదు. భక్తిని కోల్పోయాడు, దైవ దర్శనాన్ని కోల్పోయాడు, దైవ మహిమను కోల్పోయాడు, దేవుని ప్రసన్నతను కోల్పోయాడు. కోల్పోయిన మానవునికి, దౌర్భాగ్యమైన మానవునికి, నీతి లేని మానవునికి, యథార్థ లేని మానవుని కొరకై తన రక్తము ధారపోసనిపోయాడు. ఆయన తన కొరకు ఏం చేశాడు? అది మరణించాడు. అర్థమవుతుందా? ఈరోజు మన కొరకు ఎవరైనా ఒక బాటలు రక్తం ఇవ్వమని చెప్పండి, పక్కింటి వాళ్ళు చెప్తారు కొడుక్కి, అయ్యా పక్కింటి వాళ్ళు బాగలేదంట, ఒక రక్తం బాటలు ఇవ్వకూడదంటే, మా కొడుకు ఇప్పుడు ఆడిచ్చాడు లేరే, నువ్వు తప్పించుకొని పోరా. ఏమండి, కూడా తిరిగిన వాళ్ళే కూడా ఉన్నోళ్ళే ఒక బాటలు రక్తం ఇస్తే, యవనస్తులు 6 నెలలకు ఒకసారి 6 నెలలు రక్తం ఇస్తే వారి బ్లడ్ ఎన్ని ఎక్కువ సార్లు ఇస్తే వారు అంత హెల్తీగా ఉంటారు, అంత ఆరోగ్యవంతులుగా ఉంటారు. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయాలి. ఏ రక్తమైనా పర్వాలా, వాళ్ళు తీసుకుంటారు. అది ఈ వాక్యం చెబుతుండగా భక్తిహీనుల కొరకై ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మరణించబడ్డాడు. పాపుల కొరకై మరణించబడ్డాడు, భక్తిహీనుల కొరకై మరణించబడ్డాడు. 3వ కారణం చూద్దామా? రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమా 5:10. ఎలైనగా శత్రువులమై ఉండగా అది ఆయన కుమారుని మరణము ద్వారా అది సమాధానపరచబడిన వారమైనడల. అంటే యేసు ప్రభు మరణం మనకేం కలిగించింది తెలిసిన? సమాధానం కలిగించింది. అంటే ఇప్పుడు మనం ఏమయ్యాం? దేవునికి మనం దేవునికి శత్రువులమయ్యాం, దేవునికి విరోధులయ్యాం, దేవునికి కోపగ్రస్తులయ్యాం, దేవుని ఉగ్రతకు సరిపోయిన వారం. ఆయన ఉగ్రతకు తాళగలిగిన వాడెవరు? యేసు ప్రభు ఈరోజు ఎందుకు చనిపోయింటే రీజన్స్: ఒకటి పాపుల కొరకై, రెండవది భక్తిహీనుల కొరకై, మూడవది సమాధానపరచాలి. రండి మన వివాదం తీర్చుకుందామని దేవుడు తన రక్తం ద్వారా మనం ఏం చేశాడు తెలిసిన? సమాధానపరిచాడు. ఒకప్పుడు మునుపు మన దూరస్తులము, కానీ యేసు క్రీస్తు ద్వారా సమాధానపరిచినట్లుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకోవచ్చు. ఆయన మన సమాధాన కారణమై ఉన్నాడని లేఖనములో రాయబడుతుంది. దూరస్తుల్ని దేవుడు ఏం చేశాడు? సమీపస్తులుగా చేర్చి సమాధానం కలిగించాడు. అమ్మ ఈ సమాధానం యేసు ప్రభు అంటే ఆయన దేవుడు కదా. ఎందుకు చనిపోతే ఆయన చేత కాకుండా కాదు, నిన్ను బ్రతికించడానికి చనిపోయాడు. ఆయన నీ రోత బ్రతుకును మార్చడానికి చనిపోయాడు. నీ పాప రుణం ఆయన భరించి చనిపోయాడు. నీ భక్తిహీనత కొరకు ఆయన చనిపోయాడు. అర్థమైందా? ఈ రాత్రి వేళ యేసు ఎందుకు మరణించాడో? సిలువ మరణ సందేశము నీకోసరమే. నువ్వు క్షేమంగా తన సన్నిధిలో ఉండాలని, తన రాజ్యం ఉండడానికి కొరకే నీ కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఇదిగో నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినం ఏమవుతాను, తిరిగి నేను లేపబడతానని ఆయన ముందుగానే ప్రకటించాడు. ప్రభు ఈరోజు ఏమేంటి? దాదాపుగా 36 గంటల దాకా ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? సమాధిలోనే ఉంటాడు. మీరు లెక్కేసుకోండి తర్వాత. కాబట్టి ఉదయకాలం మనము ఆయన చనిపోయిన నుంచి టైం లెక్కేసుకుంటే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 12 వరకు లెక్కేసుకొని రేపు 24 గంటలు సండే ఉదయకాలం పెందల కడన, ఆయన పెందల కడనే అని రాయబడింది బైబిల్లో. అలా అనుకుంటే దాదాపు 35 గంటలు 36 గంటలకు పైబడి ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు.
మూడో దినం మృత్యుజడిగా లేచాడు. ఎవరి కోసం లేచాడు తెలిసిన? నీకు ఆయన చనిపోయి ఉంటే ఆయన దేవుడు కాడు కాబట్టి లేచాడు కనుక ప్రథమ ఫలముగా లేచాడు ఆయన. ఈ భూలోక చరిత్రలో ఎంతోమంది కోటీశ్వరులు, గొప్పవారు, పండితులు ఎంతోమంది చనిపోయారు, ధనవంతులు చనిపోయారు, కానీ లేచిన వాళ్ళు ఎవరు లేదు. ఆయన చెప్పి చేసి చనిపోయి తిరిగి లేయిపోతున్నాడు. ఇప్పుడు చనిపోయాడు, మూడో దినం లేస్తాడు. లేచింది ఎవరి కోసం తెలిసిన? నిన్ను నన్ను లేపడానికి కొరకు. ప్రథమ ఫలముగా ఆయన లేపబోతున్నాడు నిన్ను నన్ను, తనతో ఉండడానికి కొరకే ఆయన లేపబోతున్నాడు. ఈ రాత్రి వేళ నమ్ముతావా? ఇంకా ఎవరైనా ఈ వాక్యం ద్వారా అంగీకరించకపోతే, ప్రభు నేను యేసుక్రీస్తును నమ్మి పరలోక రాజ్యం పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే దినములు యేసు సిలువ మరణం సర్వమానవాళి కొరకు మీరు సందేశాన్ని మీరు అనుగ్రహించినందుకే స్తోత్రములు. విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. కూడుకున్న వారందరినీ ప్రభు మీరు ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే శుభదినములో ఈ గ్రామస్తులందరూ కూడా మీరు కాపాడమని, రక్షించమని, సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆనందము కలిగించమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ ప్రతి వారు కూడా రక్షణ పొంది పరలోక వైభవం అనుభవించే గొప్ప ధన్యత దయచేస్తారని, ఈ వాక్యం వింటున్న వారిని, శాలేంశ్వరం యూట్యూబ్ ఛానల్ వారిని మీరు ఆశీర్వదించమని, ప్రత్యేకంగా అయ్యా చిన్న బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వాడి మీద ప్రభువా టైరు నాయ తండ్రి ట్రాక్టర్ ఎక్కబడింది, చిన్నపిల్లవాడు ప్రభు మహేశ్వర్ బాల్య దశలో ఉన్న బిడ్డనైనా అయా తండ్రి ప్రభు వేలూరు సిఎంస్కి అంబులెన్స్లో ప్రయాణంలో ఉన్నాడు తండ్రి. గమ్యస్థానంలో చేరి తన బిడ్డ బ్రతుకున్నట్లుగా మీ కృప దయచేయమని, స్వస్థపరచమని, జనార్దన కారణ బిడ్డను ప్రభు వారి తల్లిదండ్రుల వేదన ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఆదరించమని ఆ బిడ్డ పక్షాన ప్రార్థిస్తున్నాం, సాయం చేయమని. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ ప్రేమపూర్వకమైన